అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. కోరి రమ్మన్నాను కదా అని కురిగి ఇల్లంతా గంతులేస్తావా? ఇదిగో, నీకు నా డబ్బు మీద ప్రేమ అయితే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చి ముఖాన్ని కొడతాను. బావా మరదల మధ్య ఉన్న శృంగారం బంగారంతో సమానం. బావా, నాకు మీరు కావాలి కానీ మీ డబ్బు ఎందుకు బావా? మళ్ళీ బావా గేవన్నామంటే గోబ గుయ్యమంటది, పళ్ళు రాలిపోతాయి, పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకు రాలాలి? ఎందుకు రాలకూడదు? ఏంటి మీ నాన్నగారు నాకు మావ అయినప్పుడు మీరేమవుతారు? ఎత్తుకు వేస్తే 2 అవుతారు. ఇందాకేమో మా అమ్మ సైడ్ నుంచి చూడగలిపావు, ఇప్పుడేమో మా నాన్నగారి సైడ్ నుంచి చూడగలుగుతావు. ఏంటి నాటకం? నేను నాటకాలు ఆడటం లేదు, సినిమాలు డైరెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ అయిపోయేది ప్రొడ్యూసర్గా. నన్ను పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారు అన్నమాట అక్షరాలు నిజం. ఏం కోతలండి, బ్రహ్మాండమైన కోతలు. కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈవిడ గారిని పెంచి పెద్ద చేశాట. ఇక నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడం నేనే వెరివాణి కదా కురదాను. నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారిని అడిగారా? ఒకసారి కదా 100 సార్లు అడిగాను. ఏం చెప్పారు? ఏం చెప్తుంది? ఆవిడ గారి మీద ఆయన అలిగి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంతే. అంటే కొంతవరకు నిజం చెప్పారనమాట. సరే, మిగిలిన నేను చెప్తాను వినండి. చెప్పు. మిమ్మల్ని కన్నా మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు. నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ గా నాటకం ఆడమని అడిగిన రోజున మా మామగారి పోలికలను మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను. అత్తయ్య గారి మీద తాళి పుట్టింది. మామగారు ఎక్కడున్నారు అత్తయ్య అని అడిగినప్పుడు ఆవిడ పొందిన కలవరం చూశాక నా అనుమానం బలపడింది. ఇంటికి వెళ్ళి మామయ్యని అడిగి నిజానిజాలు తెలుసుకున్నాను. నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి. నమస్కారం డాక్టర్ గారు. ఓహో, దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు, దుర్ముహూర్తం. కూర్చోండి కూర్చోండి. మీకు కూడా మత పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి. నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా. మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా. అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవరే, కింద పడ్డానికి దుర్ముహూర్తం అంటే ఎవరనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి వెళ్ళండి. అలాగే. రారా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు. మూయరు. ఎంతకాలానికి కనిపించావు చిట్టి? ఇంకా ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన తల్లాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డివాడు అనుకున్నావు చిట్టి? ఇదిగో, నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక పెళ్ళాన్ని కాదని మాత్రం అనకు. నువ్వు నా పెళ్ళం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పడం అంటే నీకు బుద్ధిందా లేదా? నేను నీ పెళ్ళం కాదు. నా పెళ్ళం చిట్టి, నా పెళ్ళం చిట్టి. అది నా పెళ్ళం, పైగా నీ పెళ్ళం అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్ తోసేదాం. అబ్బా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పెట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు జరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయి ఉండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పెళ్ళాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డం నేరం కాదు. ఇదిగొచ్చింది, జరిగిపోయిందితో పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు. మన ఇంటికి వెళ్దాం. చిట్టి కాదు, పట్టి కాదు. ఏంటంటే అలా చూస్తే నిలబడ్డారు? ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే ఓ పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో. అంతేగాని నా పెళ్ళాన్ని నీ పెళ్ళం అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక అరడజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. సుబ్రహ్మణ్యం ఈవిడ గారు నా పిల్లలు కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్యనండి. కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడ గారు ఆయన పిల్లమని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఇప్పుడు
ఇప్పుడే వస్తాను ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోపల మన ఇంటికి వెళ్ళిపోతాం. అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలవే బాబు. ఇదిగో ఇదిగో మేమిద్దరం మొగుడు పెళ్ళాలనే అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమలగూడలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు, ఇంకోటి నా గంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకెందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంట్లోకి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి. ఉమ్. వస్తానండి. ఉమ్. హా. హే మురళి, ఏంటి ముసలేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు.